ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టెర్మినల్ సైడ్, ఇనిషియల్ సైడ్. ఒక లైన్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా కదా ఒక లైన్ తీసుకుందామండి. ఈ లైన్ యాంగిల్ చేసిద్ది కదా, యాంగిల్ చేసే సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ టీటా. ఫస్ట్ గివెన్ లైన్ ఏమంటారు? ఇనిషియల్ సైడ్ అంటారు. ఫస్ట్ లైన్ ఏమంటాము? ఇనిషియల్ సైడ్ అంటాము. ఈ సైడ్ ఏమంటారు? టెర్మినల్ సైడ్ అంటారు. ఇనిషియల్ సైడ్, టెర్మినల్ సైడ్. మనకి ఎప్పుడు కూడా యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసిద్ది. నెక్స్ట్ ఇనిషియల్ సైడ్, టెర్మినల్ సైడ్ తెలుసుకుందాం కదండి. నెక్స్ట్ మెయిన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏం మాట్లాడుకుంటాము? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, సీకెంట్ టీటా, కొసెకెంట్ టీటా, కాట్ టీటా. మెయిన్లీ 6 ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. ఇది ఇన్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ టీటా ఉందనుకుంటే దీనికి టీటాకి ఆపోజిట్ సైడ్ ఇదేమైద్ది? అడ్జసెంట్ సైడ్ అయ్యిద్ది. ఇదేమైద్ది? హైపోటెన్స్ అయ్యిద్ది. ఓకేనా? నెక్స్ట్ కాస్ టీటాకి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. నెక్స్ట్ టాన్ టీటా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టాన్ టీటాకి ఏంటంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ కొసెకెంట్ టీటా. కొసెకెంట్ టీటా అంటే ఏమైంది? హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ టీటా అంటే ఏమైంది? హైపోటెన్స్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ టీటాకి ఏంటి ఫార్ములా? కాట్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనండి? ఓఆర్ఆర్. దీనికి ఇంకో ఫార్ములా ఏం రాసుకోవచ్చు? 1/tan టీటా. అలాగే సీకెంట్ టీటా అంటే 1/cos టీటా. కొసెకెంట్ టీటా అంటే 1/sin టీటా. ఓకే? సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై. నెక్స్ట్ టాన్ టీటా వరకు అయిపోయింది కదండి. నెక్స్ట్ క్వాడ్రంట్స్ చూస్తాము. మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి టీటా వాల్యూ వచ్చేసి మనకి 90 - 360 ప్లస్ దగ్గర ఉండిద్దండి టీటా వాల్యూ. సెకండ్ క్వాడ్రంట్లో 90 + 180 మైనస్ దగ్గర. థర్డ్ క్వాడ్రంట్లో 180 + 270 మైనస్ దగ్గర. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 + 360 మైనస్ దగ్గర. ఇవి వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? 90 మైనస్ అంటే 0 దగ్గర నుంచి 90 లోపు ఉన్న వాల్యూస్ అన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. అలాగే 360 ప్లస్ అంటే ఇంకే వాల్యూ అన్నా రానివ్వండి, 360 కన్నా ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలా 90 ప్లస్ అంటే 90 దగ్గర నుంచి 100, 110, 120, 130 అలా 180 వరకు సెకండ్ క్వాడ్రంట్. 180 దగ్గర నుంచి 190, 200, 210 అలా
270 వరకు. నెక్స్ట్ 270 ప్లస్ దగ్గర నుంచి 360 మైనస్ వరకు ఫోర్త్ క్వాడ్రంట్ అండి. ఇవి యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని డిపెండెంట్ చేసుకుని వాల్యూస్ కనుక్కుంటాం మనం. అప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి ఆల్ ఆర్ పాజిటివ్. ఆల్ యాంగిల్స్ అంటే మన దగ్గర ఉన్న సైను, కాసు, టాను, కొసికెంటు, సీకెంటు, కాటు, ఈ 6 యాంగిల్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్. సెకండ్ వచ్చేసి సైను, కొసికెంటు, ఈ 2 మాత్రమే పాజిటివ్. అంటే రిమైనింగ్ 4 పొజిషన్ ఏంటి అంటే మైనస్ వచ్చి దాటికి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి టాను, కాట్. థర్డ్లో టాను, కాటు మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ 4 అంటే సైను, కాసు, సీకెంట్, కోసీకెంట్కి నెగిటివ్ వచ్చింది. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసండి కాసు, సీకెంట్కి మాత్రం పాజిటివ్ వస్తుంది. రిమైనింగ్ సైను, కోసికెంట్, టాను, కాట్కి నెగిటివ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని పట్టుకుని యాంగిల్స్ చేంజ్ చేసుకుంటాం మనం. ఎలా చేంజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి? సైన్ ఆఫ్ 150 కావాలి మనకి. సైన్ ఆఫ్ 150 డిగ్రీస్ వాల్యూ కావాలనుకుందాం. మనకి ఫస్ట్ పొజిషన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందామండి. అండి ఫస్ట్ సైన్ 150 కనుక్కోవాలంటే ముందు మనకి తెలిసిన వాల్యూస్ ఉన్నాయి కదండి, అవి రాస్తున్నాను. ఏం తెలుసు అంటే మనకి 0 దగ్గర, 30 దగ్గర, 45 దగ్గర, 60 దగ్గర, 90 దగ్గర వాల్యూస్ తెలుసు. ఆ వాల్యూస్ రాశాను చూడండి. సైన్ 0 వాల్యూ ఎంత? 0. ఇవి నోట్కి వచ్చేయాలండి. ఇవి వస్తేనే వాల్యూస్ మనం ఏదైనా కనుక్కునేది. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అలాగే కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. మెయిన్లీ ఈ 2 గుర్తుపెట్టేసేసుకుంటే చాలు మనకి. సైను, కాసు వాల్యూస్ గుర్తుపెట్టుకుని రిమైనింగ్ మొత్తం మనం కనుక్కోవచ్చు. ఎలా అంటారా? tan θ అంటే ఫార్ములా ఏం రాసాము? సైన్ బై కాస్ రాసాము. అప్పుడు ఏమైంది? 0/1 అంటే 0 వచ్చింది. నెక్స్ట్ tan 30 సైన్ బై కాస్, 2 క్యాన్సిల్, ఎంత మిగిలింది? 1/√3. నెక్స్ట్ మళ్ళీ 1/√2/1/√2. 2 వాల్యూస్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే వాల్యూ 1. డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయింది, వాల్యూ √3. 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ 0 వాల్యూ అంటే కాట్ 0 అంటే 1/tan 0. 1/tan 0 అంటే అది 1/tan. 1/tan అంటే 0. అన్డిఫైన్డ్. రివర్స్ √3. 1/1, 1/√3, ఇన్ఫినిట్. అలా సీకెంట్ అంటే 1/cos. అర్థమైందండి? సైను, కాసు వస్తే రిమైనింగ్ మొత్తం వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు వాల్యూస్ వచ్చినాయిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan 50 వాల్యూ కనుక్కుందామండి. సైన్ 150. సైన్ 150 ఎలా రాస్తాము? సైన్ 150 ఎలా రాసుకోవచ్చండి? 180 మైనస్ 30 డిగ్రీస్ రాసుకోవచ్చుగా. సైన్ 150 వచ్చిందిగా. ఎలా రాస్తున్నాము? సైన్ 180 మైనస్ 30 డిగ్రీస్. సైన్ 180 మైనస్ అనేది ఏ యాంగిల్? సెకండ్ క్వాడ్రంట్. 180 మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్, కొసికెంట్కి పాజిటివ్ కాబట్టి సైన్గానే వచ్చింది. నెక్స్ట్ టీటా ప్లేస్లో ఎంత ఉన్నట్టండి? 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ అంటే వాల్యూ ఎంత అన్నాము? 1/√2. ఈ వేలో కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది. ఒకటి 90 ± θ దగ్గర కానీ 270 ± θ దగ్గర కానీ ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. సైన్ θ వచ్చేసి కాస్ θగా ఇంటర్చేంజ్ అవుతుంది. సీకెంట్ θ వచ్చేసి కొసికెంట్ θగా ఇంటర్చేంజ్ అయ్యిద్ది. tan θ వచ్చేసి కాట్ θగా, అలాగే కాట్ θ వచ్చేసి tan θగా. ఎక్కడెక్కడ 90 ± θ దగ్గర కానీ 270 ± θ దగ్గర కానీ వాల్యూస్ ఇలా చేంజ్ అవుతాయండి. నెక్స్ట్ ఇవి వాల్యూస్ మెయిన్లీ. పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఈ రోల్కి సిలబస్ చేంజ్ అయింది.
థర్డ్ చాప్టర్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. దాంట్లో ఎక్సైజ్ 1 మెయిన్లీ రేడియన్స్ అండ్ డిగ్రీస్లోకి మార్చడం, డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చడం. దానికోసం చూద్దాము. రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చడం కోసం డిగ్రీ మెజర్మెంట్స్ ఈక్వల్ టు ఫార్ములా. డిగ్రీ మెజర్మెంట్స్ ఈక్వల్ టు రేడియన్ మెజర్ ఇంటూ 180/π 180/π ఇంటూ రేడియన్ మెజర్ అని చెప్పి తీసుకోవాలండి ఫార్ములా. ఏది ఇచ్చిన రేడియన్ మెజర్లో ఉండి డిగ్రీ మెజర్మెంట్స్లోకి మార్చమండి. అలా కాకుండా రేడియన్ మెజర్మెంట్స్లోకి మార్చాలంటే రేడియన్ మెజర్మెంట్స్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ మెజర్ ఓకేనా. డిగ్రీ మెజర్మెంట్స్లోకి మార్చమంటేనేమో రేడియన్ మెజర్ ఇంటూ 180/π వేయాలి. అదే రేడియన్ మెజర్మెంట్స్లోకి మార్చమంటే 5/180 ఇంటూ డిగ్రీ మెజర్మెంట్స్ వేయాలి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు మారిన కొత్త సిలబస్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తా అండి నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.